మీకు మంచి ప్యాకేజ్ వచ్చి ఉంటుందిగా మీకున్న ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ తోటి. ఐ హ్యాడ్ గుడ్ ఇంటర్న్‌షిప్ తర్వాత ప్రీ ప్లేస్‌మెంట్ ఆఫర్స్ అవి మంచిగానే ఉన్నాయి. బట్ ఐ చూస్ ఫర్ సివిల్ సర్వీసెస్. సో ఫోర్త్ ఇయర్ నేను అసలు ప్లేస్‌మెంట్ సెల్‌లో కూర్చోనే. సో ఐ వాస్ వెరీ అడమెంట్. కూర్చుంటే మళ్ళీ ఒక 50% అటు ఇటు మళ్ళీ అయ్యే అవకాశం ఉంటుందని ఉండే. సో లాస్ట్ 2-3 ఇయర్స్ వర్ నాట్ స్మూత్ మ్యామ్. చాలా కష్టాలు ఉండే పర్సనలీ ఫర్ మీ. ఎందుకంటే ఒక సెట్ బ్యాక్ తగిలినాక దాన్ని మళ్ళీ మన మైండ్ని రికూపరేట్ చేసుకొని ఒక ఫార్వర్డ్ వెళ్ళడం అనేది కష్టం. ఐ హ్యాడ్ టు స్టెబిలైజ్ మై మైండ్ అండ్ కీప్ మై మైండ్ కామ్ అండ్ ఎగ్జామ్ మీద ఫోకస్ పెట్టాలని నేను ముందుకెళ్ళాను. అండ్ సమ్హౌ ఇట్ కైండ్ పేడ్ మీ డివిడెండ్. రైట్. గ్రూప్ 1కి మీరు పెట్టుకున్న స్ట్రాటజీ అంటే ఏం చెప్తారండి? మ్యామ్ స్ట్రాటజీ ఈజ్ సింపుల్. ఈ సిలబస్ ఏదైతే ఉందో చాలా వాస్ట్. దీన్ని మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపిటీషన్స్ చేయడమే మన సక్సెస్ స్ట్రాటజీ చాలా వరకు నాకు అనిపించినంత వరకు. సో దీనికోసం వీలైనంత వరకు ప్రతి సబ్జెక్ట్కి షార్ట్ నోట్స్ విష్ణు సార్ వాళ్ళు అక్కడికి వెళ్ళి మనకు వచ్చిన షార్ట్ సినాప్సిస్ మన ఏదైతే కండెన్స్ చేసి ఇచ్చారో దాన్ని వీలైనంత వరకు మనం కండెన్స్ చేసి అండ్ దాన్ని ఒక మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేయడం. సో ఇప్పుడు నా గెస్ట్ ప్రకారం అయితే మీరు ఆన్సర్ కాపీస్ తీసారనుకోండి, ఒకవేళ టాపర్స్ వీళ్ళకి వాళ్ళందరూ ఆన్సర్స్ ఆల్మోస్ట్ సిమిలర్ ఉంటే చాలా సింపుల్ ఉంటాయి. ఎక్స్ట్రాడనరీగా రాసేది పెద్ద ఏమి ఉండదు. బట్ ఐ థింక్ ఇట్స్ మోస్ట్లీ అబౌట్ రిపిటీషన్. అంటే ఒకటే దాన్ని ఒక మల్టిపుల్ టైమ్స్ చదవడం, మల్టిపుల్ విధాలుగా ఇంటర్ప్రిట్ చేయడం అండ్ దాన్ని మల్టిపుల్ టైమ్స్ పేపర్ మీద పెన్ పెట్టి ప్రాక్టీస్